ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 2వ అధ్యాయం. వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు వాని ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరల ఇట్లనెను. అంబరీష మహారాజా, వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖ మాసమును అందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటచే కాదు, పశుపక్షాది జన్మలను పొందుచున్నాడు. వైశాఖం మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వానినెన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితముల గావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాహిత్యము కలుగును. అధిక ధన వ్యయము చేయు వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీయు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును, అనగా ముక్తి నీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థముల యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి గల మరి ఒకరికి ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నింటిని ఒకవైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములను పొందుదురు. జలదానము చేసిన వారు విష్ణులోకమునందు చేరుదురు. చలివేంద్రమును ఏర్పరచుటచే బాటసారుల సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులు, ప్రీతి నంది వరములనిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండబాధ పడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసనకర్రను దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయని వాడు చాతకమను పక్షి భూస్పర్శ గల నీటిని త్రాగినా చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశముననే త్రాగియుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు.
దప్పిక గలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు వచ్చిన వానికి విసనకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలములు ఇయ్యలేని వారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు. ఎండకు వచ్చిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో పైబట్టతో అనగా ఉత్తరీయముతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును పొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రనిచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమునందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్రనియ్యనివాడు నరకలోక బాధల నంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆధ్యాత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమియ్యని వాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చిన వాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు నిహలోకమున బాధలను పొందడు. సర్వసుఖములనందును చెప్పులు లేక బాధపడువానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వాని పుణ్యము ఆ పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలిగన వానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము, ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో ఇవి అన్నియు నిష్టములు, ఆవశ్యకములు అగును. అనగా అన్నము, భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్ని దానములతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు. అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి జలదానము, చిత్రదానము, వ్యజన దానము, పాదుకా దానము, అన్నదానము మున్నగు వానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిదండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానం చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు స్నానము చేసిన పుణ్యము, సర్వదేవతలు వారిని పూజించిన ఫలము, సర్వధర్మములు అన్ని ధర్మములను ఆచరించిన ఫలము కలుగునని భావము. వైశాఖ పురాణము 2వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.